యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర 3వ భాగం 8/12/25. నేను రాసిన దాంట్లో 7వ ఎపిసోడ్. మిథిలా నగరానికి దగ్గరలో ఒక ఆశ్రమంలో కతుడు అనే ఆయన ఉండేవాడు. ఆయన కుమార్తె కాత్యాయ అందంతో పాటు బుద్ధిశాలి. యుక్త వయస్సు రాగానే కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించు. శుభలక్షణాలున్న తన కూతురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని భావించి గంగా తీరంలో ఒక మహాత్ముడు ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాడని, అతడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకుల ద్వారా తెలుసుకొని అతడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఇద్దరు అనుకో. కతుడు అతని వివరాలు స్వయంగా తెలుసుకోవటానికి బయలుదేరి యాజ్ఞవల్క ఆశ్రమంచే అతడితో, మాకు లక్ష్మీదేవి వంటి కాత్యాయని అనే కూతురు ఉంది. విష్ణు స్వరూపంగా ఉన్న మీరు ఆమెను వివాహం చేసుకోమని విన్నవించటానికి విచ్చేశాను అన్నాడు. సంతోషంతో అంగీకరించి ఋషి బృందంతో కలిసి యాజ్ఞవల్కుడు వెళ్ళి ఒక శుభముహూర్తం నాడు కాత్యాయనిని పరిణయమాడి. కాత్యాయని కళ్యాణ వైభోగాన్ని చూసి అందరూ పరమానందం చెంది యాజ్ఞవల్కుడు బాదరాయణుడికి దౌహిత్రుడైన బ్రహ్మదత్తుడికి తాను నేర్చిన శుక్ల యజుర్వేదాన్ని యాజ్ఞవల్కుడు బాదరాయణుడికి దౌహిత్రుడైన బ్రహ్మదత్తుడికి తాను నేర్చిన శుక్ల యజుర్వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసింపజేసి ప్రయోగం ఎలా చెయ్యాలో యాగాలు కూడా చేయించాడు. ఆ కాలంలో యాగాలు అన్నిటికన్నా శ్రేష్టమైన కర్మలని భావిస్తూ ఉండి పిలిచిన పిలవకపోయే యాగాలు చూడటానికి ఋషిగణం ఉత్సాహంగా వచ్చే శాకల్యుడు అనబడే వైశంపాయనుడు, ఉద్దాలకుడు, తిత్తిరి, శ్వేతకేతుడు, కహూతుడు మొదలైన ఋషులు కూడా వచ్చి యాజ్ఞవల్కుడు చేయించే యజ్ఞ విధానాన్ని చూసి ఆశ్చర్యపోయి మేనల్లుడిని తన ఇంటి నుంచి తరిమేస్తే ఇంతటి ప్రతిభాశాలి అయినందు మేనమామ శాకల్యుడికి ఈర్ష్య కలిగి తనతో వచ్చిన వాళ్ళతో పూర్వం నుండి వస్తున్న కల్పాలన్నిటినీ మార్చేసి కొత్తవి కల్పించి చేయిస్తున్న తీరు తనకు నచ్చలేదని చెప్పి ఉద్దాలకుడు అంటాడు, ఈ వేదం యాజ్ఞవల్క్యుడు కల్పించినట్లుగా ఉన్నది అన్న. మిగిలిన ఋషులు తొందరపడటం మంచిది కాదని, ఈ విధులన్నీ ఎవరి వద్ద నేర్చుకున్నాడు తెలుసుకోవాలని అన్నాడు. క్రోధం ఉంటే అవతలి వారిలో ఉన్న గుణం దోషంగానే కనపడుతుందని మహాత్ములు అంటాడు. వారు యాజ్ఞవల్క్యుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, ఈ వేదం పేరేమి, దీనిలో విషయమేమి, ఎవరి దగ్గర మీరు నేర్చారు అని సవినయంగా ప్రశ్న వేశారు. దానికి ఆయన కూడా అత్యంత వినయంతో, ఋషి పొంగవులారా, దీని శుద్ధ యజుర్వేదం లేక శుక్ల యజుర్వేదం లేక ఏకాయతనం లేక యాతయామ అని కూడా అంటారు. ఇది వ్యవస్థిత ప్రకర సర్వకర్మ నిరూపం, పూర్వ ఉత్తరాంగ సహితం, స్వయంభూ బ్రహ్మ నుండి ఏర్పడి సర్వ తేజోరాశి అయిన సూర్యుడి దగ్గర అధ్యయనం చేశాను అని చెప్పారు. సాకల్యుడికి ఇంతటి తేజోరాశి అయిన సూర్యుడిని ఎలా చూశావు నువ్వు అని అడిగాడు. కావాలంటే దర్శనం కలిగిస్తానని చెప్పి తన తేజోమయమైన తన రూపాన్ని చూపించగా వాళ్ళు
మూర్ఛపడి కాసేపటికి తేరుకొని యాజ్ఞవల్కుని అవతార పురుషుడిగా భావించి ఆయన సాక్షాత్తుడు పరాత్పరుడే అనే ఒక నిశ్చయం చేసుకొని ఆయన వద్దే అన్నీ నేర్చుకోవాలని అనుకున్నా. మిగిలిన ఋషుల అభిప్రాయాన్ని మన్నించని శాకల్యం వీళ్ళకి వెర్రి ముదిరిందని, అదంతా అతని మాయాజాలమని కొట్టి పారేసి తనపై కోపంతో గురుకులం నుంచి వచ్చి ఇక్కడ తానేదో వెలగబెడుతున్నాడని అన్నారు. అప్పుడు ఆ ఋషులు తమలో తాము యాజ్ఞవల్క్యుడు తమ వేదాన్ని అపహాస్యం చెయ్యనే లేదు, తాము కాని తమ శిష్యులు కాని ఆయన చేసే విమర్శలకు సమాధానం చెప్పలేక తలవంచుకోవాలనుకొని మంత్ర బ్రాహ్మణ వేరుగా ఉండాలా, స్వరం మొదలైన భేదాలు లేకుండా ఒకటిగానే ఉండాలా, ఒకటిగా ఉంటే మంత్రమని బ్రాహ్మణమని రెండు పేర్లు ఇందు. మంత్రం అంటే బ్రాహ్మణం అంటే శాస్త్రాలలో ఈ రెంటికి భేదం చూపించాలా లేదా? బ్రాహ్మణం మంత్రానికి వ్యాఖ్యానం అవుతుందా కాదు అంటే బ్రాహ్మణంలో ఈశిత్వ మొదలైన మంత్ర ప్రతీపకాలకు ఎందుకు వ్యాఖ్యానం చేసి ఇది కాదు అంటే నేరం కాదా? పోని బ్రాహ్మణం అయినా మనకు సమగ్రంగా ఉందా? లేదు కదా. అలా ఉంది అంటే పరాయతనం అనే పేరుతో మన బ్రాహ్మణంలో కొంత భాగానికి ఎందుకు వచ్చినట్లు? మన బ్రాహ్మణాలలో కొన్ని భాగాలు కారకాలు అని ఎందుకు పిలుస్తారు? ఇది కఠశాఖ నుంచే రాలేదని చెప్పగలమా? మంత్రానికి మంత్రం, బ్రాహ్మణానికి బ్రాహ్మణం వేరుగా లేకపోవడం మన వేదానికే కాక ఋగ్వేదానికి ఉందా? లేదు కదా. వాటికి బ్రాహ్మణాలు సంహితలతో కలిసి ఉండకుండా ప్రత్యేకంగా ఉన్నాయా లేదా? అలాగే అన్ని వేదాలకు మంత్ర బ్రాహ్మణం స్వరం మొదలైన భేదాలతో వేటికవి అలా ప్రత్యేకంగా ఉంటే వేదానికి మాత్రం అలా లేకపోవటాన్ని ఏమనాలి అని అలా ఉండని. క్రియలన్నీ మంత్రాలతోనే చెయ్యాలా? మంత్ర వ్యాఖ్యానాలే బ్రాహ్మణాలతో చెయ్యాలి. దీనిపై స్పష్టత ఉందా మనకేమైనా? అలా అయితే శాస్త్ర విరుద్ధము అన్ని క్రతువులు మంత్రాలలో అంటే సంహితలలోనే ఉన్నాయంటారా? సౌత్రాయణి, పురుష మేధం సంహితలలో ఎక్కడున్నాయో చెప్పగలమా? పైగా సర్వమేధం, పితృమేధం, ప్రవర్జ్యలు మనకు బ్రాహ్మణాలలో కనిపించవు, కానీ ప్రత్యేక భాగాలుగా ఉన్న అరణ్యకాలలో ఉంటాయిగా. అరణ్యకానికి ఏమని అర్థం చెబుతాం? అరణ్యాలలో అధ్యయనం చేసినందుకే కదా వాటికి ఆరణ్యకాలనే పేరు. దీనికి సార్థక్యం ఉందా? మనకు సుక్రియ భాగం సంహితలో ఉందా? లేదే. సుక్రియలంటే సూర్యుడు ఉండగా పఠించే మంత్రాలు కదా అని తర్జన భర్జన పడ ఇంకా సందేహాలు ప్రశ్నించుకున్నారు. వాటిని తర్వాత తెలుసుకుందామని నేను ఇది 25/9/18 రాశాను. తర్వాత 8వ భాగంలోకి వస్తాను. ఇందులోని 7వ భాగాన్ని 25/9/18 రాశాను. యాజ్ఞవల్క్య మహర్షి మేనమామ శాకల్యుడు మేనల్లుడిపై అభాండాలు వేయటం, బహిష్కరించడం, ఆయన సంతరించిన స్మృతి పనికి రాదనటం, దానిపై శాకల్యుడితో వచ్చిన ఋషులు తమలో తాము చాలాసేపు
వితర్కించుకొని యాజ్ఞవల్క్యుని పక్షాన నిలబడడం ఇప్పటి వరకు జరిగిన కథ. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నా. అందులో చూడభాగుడు అయితే ఆయనతో కలిసి ఉండాల్సిందే కదా. ఆయనకు శాపం ఉందని కల్పించితే ఏమవుతుంది అని ప్రశ్నించారు. దానికి ఋషులు అది తుచ్చమైన పని అవుతుంది. ఆ శాపం శృతి రూపమైందా, స్మృతి రూపమైందా, లేక పురాణ రూపమైందా అని ఆయన శిష్యులు మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానాలు లేక దిక్కులు చూడ. వాళ్ళ చెవిన ఈ మాట పడితే మన నోళ్ళు మూయించేస్తాం. అప్పుడు మేం అంగీకరించవలసి వచ్చేది కదా. అయినా అద్దం చేతిలో ఉంటే దిక్కులు చూడటం దేనికి? వెళ్ళి ఆయన్నే ప్రశ్నించి విషయం సాకల్యంగా తెలుసుకుందాం అనుకున్నారు. ఋషులంతా యాజ్ఞవల్కుణ్ణి చేరి అనశన వ్రతం గురించి మాట్లాడుకుందామంటే సానయాసుడాషాఫురుడు అనశనుడై వ్రతం చెయ్య. కారణం దేవతలు మానవ హృదయాన్ని గ్రహించగల నేర్పరు. అనశన వ్రతం ఆచరించేవాడు తమను యాజింపగలడని వాడి ఇంటికి వస్తా. అప్పుడే వాడి ఇల్లు ఉపవసధం అవు. కనుక ఇంటికి అతిథులుగా వచ్చిన దేవతలకు పెట్టకుండా భోజనం చేయటం పాపం అవు. కనుక వాడు రాత్రి పూట భుజించకూడదు అన్న. దానికి యాజ్ఞవల్క్యుడు అది సరికాదురా, భోజనం చెయ్యకపోతే పితృకార్యం చేసే అర్హత కలవాడవుతాడు. తింటే ఉపవాసమున్న దేవతలకు పెట్టకుండా తిన్నవాడు అవుతాడు. కనుక దేవతలను నివేదించాల్సిన పని లేకుండా తినదగిన పదార్థాలు తింటే దోషం రాదు. అంటే వృక్షాల ఫలాలు తింటే ఏ దోషం అంటారు. పితరులను యజించేట ఫలాలు తినరాదు అన్నాడు. అనేవాడు ఎవడు? వాక్ష్యుడు అనేవాడు, బర్కుడు అనేవాడు. మినపరొట్టె గారెలు వండి తినచ్చు అన్నాడు మహర్షి యాజ్ఞవ. తినకూడదు. మినపరొట్టెలో కలిపి బియ్యం పిండి 3-4 యామాలలో అధికమవుతుంది కనుక మాసాదులు గారెలతో కలిసి వ్రీహి బియ్యం పిండి అస్సలు తినదు. అలా తింటే వాడు ఇచ్చే హవిస్సులు దేవతలు గ్రహించరబ్బాయి అన్నాడు. ఋషులు అగ్రాయన ఇస్తి గురించి మాట్లాడుదామన్నారు. కౌశీతకి ఓషధుల రసం భూమి ఆకాశాలకు చెందినవే కనుక ఈ రసాన్ని దేవతలకిచ్చి అగ్రజనత్వం చేత భోజనం చేయొచ్చు కదా అన్నారు. దానికి యాజ్ఞవల్కుడు అగ్రజనం చేయటం గురించి ఒక ఆఖ్యాయిక ఉందిరా. ఒకప్పుడు ఆధిక్యం కోసం దేవదానవ రాక్షస యుద్ధం ఎవరు గొప్పవాడు తేల్చుకోవడం జరిగింది. రాక్షసులు మృగాలకు ఆహారమై ఓషధులను విషతుల్యం చేస్తే తిండి లేక మాడిపోదు. అప్పుడు దేవతలకు మించిన వాళ్ళమవుతాం అనుకొని అలా చేస్తే పశువులు మానవులు ఆహారం లేక కుంగి కృషించి అప్పుడు దేవతలు యజ్ఞం చేసి రాక్షస కృత్యాన్ని తొలగి అప్పుడే ఋషులు కూడా యజ్ఞం ఆ యజ్ఞం ఎవరిది అవుతుందని దేవతలు తగులాడ పందెం వేసుకొని పరిగెత్తి చివరి గెలుపు అగ్ని ఇంద్రాదులదే అయ్యింది. కనుక అగ్రయణం ఇంద్రాగ్ని సంబంధమైంది. వాళ్ళకి 12 కపాలం పురోడాశం ఇవ్వాలి. అగ్రయణ ఇస్తి చేతనే దేవత రాక్షస కృత్యాలను మాన్పగలిగారయ్యా. దీనికి పూర్వం దర్శపూర్ణ మాస చెయ్యకపోయి ఉంటే
వాటిని చేశాక అగ్రయణం చేయ. కుదరకపోతే జాతుశ్రేయస్యజనం అంటే నలుగురు బ్రాహ్మణులు భుజించటానికి తగిన వంట వండి బ్రాహ్మణులకు పెట్టాలి. దీనికి కారణము దేవతలు మనుష్య దేవతలని మనుష్య దేవతలని రెండు రకాలు. వేదాదులు చదివించే బ్రాహ్మణులు మనుష్య దేవుడు, అగ్ని మొదలైన వాళ్ళు దేవతలు అని వివరణ చేశారు. కొందరు ఋషులు అధ్వర్యుడే యజ్ఞాన్ని చూడాలి అంటే, మరికొందరు ఋషులు యజమానే చూడాలి అన్నారు. దీనికి యజమాని అధ్వర్యుడుగా ఎందుకు ఉండరాదు? గొప్ప వరాలు పొందాలనుకునే యజమాని మంత్రాలను ఎందుకు చదవకూడదు? అధ్వర్యుడు ఏది కోరితే అది యజమాని కోసమే అవుతుంది. అధ్వర్యుడికి శ్రద్ధ కలగకపోవచ్చు కనుక యజమాని అధ్వర్యుడై చూడాలి కనుక అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ఋషులు అంతర్వేదిలో హవిస్సు ఉంచితే దేవుళ్లకు దేవ భార్యలు విడదీసినట్లవుతుంది కదా, వాళ్ళకి యజమానిపై ప్రీతి ఉండదు కదా, కనుక అంతర్వేదిలో హవిస్సులు ఉంచరాదు అన్నారు. దానికి సమాధానంగా యాజ్ఞవల్క్యుడు యజమాని భార్య తన విధి తాను కూడా చెయ్యాలబ్బాయి. అంతర్వేది అంటే మన సముద్రంలో ఉండే అక్కడ అంతర్వేది కాదు, ఇక్కడ అంతర్వేది వేదిలో అంతర్భాగం. హవిస్సు ఉంచినంత మాత్రాన తన భార్య అన్య పురుషుడితో కలిసింది అనే మాట ఎవ్వరూ ఆదరించరు. అలాంటి పిచ్చి అభిప్రాయ వదిలిపెట్టి యజ్ఞమే వేదికగా యజ్ఞమే యాజ్యంగా భావించి యజ్ఞాన్ని చేస్తున్నాను అంటూ అంతర్వేదిలో హవిస్సు ఉంచాలి అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ప్రవీణులైన యాజ్ఞికుడు అయినందువల్లనే ఋషులు చాలామంది ఉన్న వ్యాసుడు బ్రహ్మిష్టి అయిన యాజ్ఞవల్క్యుడినే ధర్మరాజును చేసి రాజసూయాన్ని అధ్వర్యుడిగా నియమించాడు. మళ్ళా ఒకసారి ప్రవీణుడైన యాజ్ఞికుడు అయినందువల్లనే ఋషులు చాలామంది ఉన్న వ్యాసుడు బ్రహ్మిష్టి అయిన యాజ్ఞవల్క్యుడినే ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి అర్హుడిగా అధ్వర్యుడిగా నియమించాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగంలో అశ్వం పేరు అర్జునుడితో పాటు యజ్ఞ కర్మ కుశలుడై యాజ్ఞవల్క్య శిష్యుడు శాంత్యర్థం పంపబడ్డ. జనక మహారాజ్ తండ్రి చేసిన యాగంలో కూడా వేద దక్షిణ కోసం యాజ్ఞవల్క్యుడు మేనమా వైశంపాయనుడితో తగాదాపడి దేవరుడి సమక్షంలో సగం దక్షిణ పొందాడని మహాభారతం చెబుతారు. జనమేజయుడు దర్శ పూర్ణిమ అస్థి సంకల్పించి బ్రాహ్మణులను చేయించమంటే వాళ్ళంతా మేము చేయించమని తిరస్కరించారు, చేయించం అని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు పిలవబడి చేయించాడని మత్స్య పురాణంలో. కనుక యాజ్ఞవల్క్య మహర్షి ఉత్తమోత్తమ అధ్వర్యుడని మనకు దీన్ని బట్టి తెలుస్తాం. ఇది 22/19 రాశాను. ఇప్పుడు 9వ నా భాగం యాజ్ఞవల్క్య చరిత్రలో. యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుడి నుండి పొందిన యశస్సులను ఇతరుల కోసం సంస్థాపించి బ్రహ్మం గురించి చింతనలో పడ్డాడు. అప్పుడు విశ్వావసు అనే గంధర్వరాజు ఆయన దగ్గరకు వచ్చి వేదాంత శాస్త్రంలో బ్రాహ్మణోక్తమైంది, సత్యమైంది, ఉత్తమమైన ఏదో తెలియచెయ్యండి అని అడిగారు. ఇది కాక వేదాల గురించి 24 ప్రశ్నలు, అన్వీక్షకి గురించి మరొక ప్రశ్న అడిగి దానికి
కాసేపు మనస్సులో సరస్వతీదేవిని ధ్యానించి యాజ్ఞవల్కు చెప్పడం ప్రారంభించారు. ముముక్షువులకు భయం కలిగించేది జనన మరణాలు కలిగిస్తూ అవ్యక్తమైంది అయిన విశ్వం. దానికి సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. మహత్తు మొదలైన గుణాలు అది కలిగిస్తుంది. సత్వరజస్తమో గుణాలు మహత్తు. అవిశ్వం అంటే నిర్గుణ పురుషుడు. అశ్వ అంటే స్త్రీ, అశ్వం అంటే పురుషుడు. మన కొత్త అశ్వ అంటే స్త్రీ, అశ్వం అంటే పురుషుడు. అంటే ప్రకృతి పురుషుడు అన్నమాట. ప్రకృతి అవ్యక్తం, పురుషుడు నిర్గుణుడు. కనుక మిత్రుడు పురుషుడు, వరుణుడు ప్రకృతి. మిత్రుడు పురుషుడు, వరుణుడు ప్రకృతి. జ్ఞానం ప్రకృతి, జ్ఞేయం పురుషుడు, తెలియబడేది పురుషుడు. పురుషుడు జీవుడై అజ్ఞుడు అవుతాడు, నిర్గుణుడై జ్ఞుడు అవుతాడు. కనుక కా అంటే పురుషుడు, తప అంటే ప్రకృతి, అవేద్యం ప్రకృతి అంటే తెలియబడంది ప్రకృతి, వేద్యం పురుషుడు, చలం ప్రకృతి అది వికారం పొంది సృష్టి స్థితి లయాలకు కారణము. అచలం పురుషుడు, అతడు వికారాలకు లోనుక, సర్గ ప్రళయాలకు తోడ్పడు. కొందరి దృష్టిలో స్వేద్యం ప్రకృతి, అవిద్య పురుషుడు. ప్రకృతి పురుషులు ఇద్దరు అజ్ఞులు, ధ్రువులు, అక్షయులు, అజులు, నిత్యులు అని ఆధ్యాత్మిక గతిలో నిశ్చయం ఉన్నవాడు బాగా అంట. సృష్టి విషయంలో అక్షయం అనే దాన్ని బట్టి అజం అనే ప్రకృతి అవ్యయం అంటారు. పురుషుడు అక్షయుడు, కారణం పురుషుడు అక్షయ కారణం క్షయం లేకపోవడం, నాశనం లేక. ప్రకృతిలోని గుణాలే అవుతాయి కానీ ప్రకృతి క్షయించదు. కనుక ఈ అక్షయం అన్నారు విద్వాన్. ప్రకృతి వికారం పొంది సృష్టికి కారణమవుతుంది. మరుగు పడుతూ ప్రకృతి అలా కాకపోవడం చేత అది అక్షయమే అనబడుతుంది. అన్వీక్ష వలన గురు శుశ్రూష వలన వేదాలను పొంది విధులు అనుష్ఠిస్తూ వేదాధ్యయనం చేయాలి. వేదాలను సాంగోపాంగంగా చదివి సకల జీవరాశికి పుట్టే చోటు, ప్రళయంలో లయించే చోటు, వేదాలన్నీ ఒక్కడే వేద్యమైన పరమాత్మను తెలుసుకున్న వారి వేదం ప్రతిపాదించబూనిన వాటిని ఎరక్కపోతే వారి వేద పఠనం నిరర్ధకం. అలాంటి వాడు వేదాల బరువు మోసేవాళ్ళుగా గాడిదలుగా మిగిలిపో. వెన్న కావాల్సిన వాడు గాడిద పాలను మదిస్తే వచ్చేది కంపు మాత్రమే కానీ మేగడ వెన్న రావు. అలాగే వేదాలన్నీ చదివి ప్రకృతి పురుషుడు అంటే తెలియని వాడు మూఢమతి అనిపించుకోడు. ప్రకృతి పురుషులను గురించి ఊరికే ఆలోచిస్తూ ఉంటే పుట్టడం, గిట్టడం, మళ్ళీ పుట్టడం, చావటమే జరుగుతుంది. కనుక అక్షయం అయిన యోగ ధర్మం అవలంబించాలి. జీవాత్మ దానికి పరమాత్మతో సంబంధం పై ఆలోచించేవాడు నిర్గుణ పరమాత్మ దర్శనం పొందుతారు. షడ్వింశకుడు, పంచవింశకుడు వేరు అని భావించేవాళ్ళు మూఢులు. జనన మరణాలకు భయపడి జీవాత్మ పరమాత్మల భేదం లేదని సాంఖ్యులు, యోగులు భావిస్తారు అని సవిస్తరంగా అన్ని ప్రశ్నలకు సంపూర్ణమైన సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడు విశ్వావసు అనేటువంటి ఆయన కూడా ఒక మహర్షి. జీవాత్మ అక్షయం, పరమాత్మ కంటే వేరు కాదు అన్నారు కదండి మీరు ఇప్పుడు.
దీన్ని కొంచెం స్పష్టంగా క్లియర్గా చెప్పండి. నేను జైగీష వ్యాధుడు మా తండ్రి కాశ్యపుడి వల్ల ఈ విషయం విన్నాను, రుద్రాదులు చెప్పింది విన్నాను. వాళ్ళంతా నిత్యమైన వేద్యాన్ని మాత్రమే చెబుతా. నువ్వు మతిమంతుడు, శాస్త్రాలలో దిట్ట ఎవరి యాజ్ఞవల్కుడు, సకల శృతులకు నిధి. నిన్ను దేవలోకం పితృలోకం కూడా శ్లాఘిస్తున్న యాజ్ఞవల్క మహర్షి, బ్రహ్మలోక మహర్షుడు, జ్యోతులకు పతి అయిన ఆదిత్యు నీకు ఈ జ్ఞానం బోధించాడని అంటున్నారు కదా. మీరు సాంఖ్యం యోగ శాస్త్రాలలో కూడా ప్రవీణుడనే చరాచరాలు తెలిసిన నువ్వే ఈ జ్ఞానాన్ని విస్పష్టంగా చెప్పగలవని కనుక చెప్పాల్సిందని నేను ప్రశ్నిస్తున్నాడు అన్నాడు విశ్వావసువు అనేవాడు. యాజ్ఞవల్కుడు అంటున్నాడు, నీకు అన్నీ తెలుసురా, కానీ తెలియని వాళ్ళలాగా నేను విన్నది విన్నట్టుగా చెబుతాను వినరా. పంచవింశకుడు అంటే జీవాత్మ అప్రబుద్ధ అయిన ప్రకృతిని తెలుసుకుంటా, కానీ ప్రకృతి జీవుణ్ణి తెలుసుకోలేదు. జీవుడు ప్రకృతిలో ప్రతిబింబిస్తాడు కనుక సాంఖ్యులు యోగులు వేదం నిదర్శనంగా దీని ప్రధానం అంట. జీవుడు చతుర్వింశాన్ని అంటే ప్రకృతిని చూడదలిచి పంచవింశను అంటే ఆత్మను చూస్తున్నారు. చూడాలనే ఉద్దేశం లేకుండా షడ్వింశకుణ్ణి చూస్తారు. జీవుడు తనకంటే అధికుడు లేదని పొరపాటు పడతాడు. నిజంగా వాడు చూస్తున్నా కూడా షడ్వింశకుణ్ణి చూడడు. జ్ఞానులైన మానవుడు ప్రకృతి జీవుడిగా భావించకూడదు. నీటిలోని చేప నీటి కంటే భిన్నమైనట్లే ఆత్మ దానికంటే భిన్నుడు. పరమాత్మతో తనకున్న ఐక్యం తెలియక ప్రకృతి సంసర్గంతో సహవాసం స్నేహం అభిమానాలతో సంసారంలో మునిగిపోదు. మమకారం వదిలేస్తే మునగకుండా పైకి తేల్తా. తాను ఉండే ప్రకృతి వేరు, తాను వేరు అనే జ్ఞానం కలిగితే పరమాత్మ దర్శనం పొందుతాడు. ఇంకా పునర్జన్మ ఉండదు. రాజా, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. 13 పరముడు పైవాడు జీవుడితో అంతర్యామిగా ఉండటం వల్ల జీవాత్మ పరమాత్మ ఒకటి అని సాధువులు భావిస్తారు. అందుకే యోగులు సాంఖ్యులు సాగు పుట్టుకలకు భయపడి శుచులై పరమాత్మ పరాయణులై జీవుణ్ణి చ్యుతి లేని నాశనం లేని వాడిగా భావిస్తారు. జీవుడు కేవలుడై పరమాత్మను చూసినప్పుడే సర్వవేత్త విద్వాంసుడు అయి పునర్జన్మ పొందడు. ద్రష్టకు దృశ్యాన్ని, దృష్టికి దృశ్యాన్ని భేదం ఎంచని వాడే కేవలం అకేవలుడు అయి పంచవింశకుడు అవుతా. ఇవన్నీ నేను విన్నవి కన్నవి నీకు అన్నీ చెప్పానన్నాడు. తనకేదో తెలిసినట్టు కాక తాను విన్నట్టు. ఇవాళ చివరి ఎపిసోడ్ 10వ. గంధర్వరాజు విశ్వావసు అడిగాడు. యాజ్ఞవల్కుడు చెప్పిన దానికి సంతృప్తిపడి ఆయన మనసు ఎప్పుడూ బుద్ధితో కూడి ఉండాలని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి దేవలోకానికి వెళ్ళి దేవలోకంలో భూలోక అధోలోక వాసులకు విశ్వావసు యాజ్ఞవల్క దర్శనాన్ని బోధించినట్టు మహాభారతంలో ఉంది. మిథిలా నగర రాజు జనకుడు దేశాంతరం నుంచి వచ్చిన అరుణి కొడుకు శ్వేతకేశుడు, సత్యయజ్ఞుడి కొడుకు సుష్ముడు యాజ్ఞవల్కులను తన ఆస్థానానికి ఆహ్వానించి అగ్నిహోత్ర విషయాన్ని చర్చించారు. ముందుగా వాళ్ళని
తాము అగ్నిహోత్రం ఎలా చేస్తారో చెప్పమని అడిగారు. శ్వేతకేతు ఏమన్నాడు? తాను అజ్ఞ ఆదిత్యులలోనే హోమం చేస్తానని చెప్పి అదిలాగా అని అడిగేవాడు రాదు. అది ఎలాగ సార్? అది ఎలాగయ్యా అన్నాడు. అతడు ఆదిత్యుడే తేజం. సాయం వేళ ఆదిత్యుడికే అగ్నిలో హోమం చేస్తా. అగ్ని కూడా తేజస్సు కనుక ఆ అగ్ని కోసం ఉదయం సూర్యమర్మం ఘర్మం అంటే తేజస్సులో హోమం చేస్తా, అంటే హవిస్సు చేసి అగ్నిని తృప్తి చెందిస్తా అన్నాడు. అలా చేస్తే ఏమిటి ఫలం అని ప్రశ్నించాడు జనక మహా. శ్వేతకేతువు ఎప్పుడు కీర్తితో కలిసి ఉండటమే కాక అగ్ని ఆదిత్యుల సాయుధ్యం సమానమవుతుంది. అంతటి ఐహిక ఆముష్మిక ఫలం కలవాడు అవుతాడు అని చెప్పి సోమ శుష్కుడు తేజంలో హోమం చేస్తాడు. అంటే అదెలా అని ప్రశ్నిస్తే ఆదిత్యుడే తేజం. అందుకే సాయంకాలం అగ్నిలో హవిస్సులు చేసి తృప్తి కలిగిస్తుంది. అగ్ని తేజస్సు కనుక ప్రాతకాలంలో అగ్ని తృప్తికి సూర్యుడిలో హోమం చేస్తా. అంటే దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడిగితే శ్రీమంతుడు కీర్తిమంతుడు అయి వాళ్ళ సాయుధ్యాన్ని అలోకత్వాన్ని పొందుతా అన్నాడు. యాజ్ఞవల్కుని అడిగితే చెప్పారు, నేను ఆహవనీయ అగ్నిని గార్హత్యాగ్ని నుంచి తీస్తా. అంగోపాంగ సహిత అగ్నినే ఉద్ధరిస్తా. అప్పుడు ఆదిత్యుడు అస్తమించడం చూసి దేవతలంతా అతని వెంట వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళంతా నేను ఉద్ధరించిన అగ్నిని చూసి తిరిగి వస్తారు. అప్పుడు శృవాది పాత్రలు కడి వేదిపై ఉంచుతుంది. అగ్నిహోత్రి అయిన ధేను పాలు పితికి దేవతలను చూసే నేను, నా వంక చూసే దేవతలు హవిస్సుతో తృప్తి చెందిస్తా అన్న. దీనికి జనకుడు చాలా సంతోషించాడు. అగ్నిహోత్ర స్వరూపాన్ని బాగానే అవగాహన చేసుకున్నాడని మెచ్చుకొని అతనికి 100 ఆవులు ఇస్తానని చెప్పి అగ్నిహోత్ర ఆహూతుల ఉత్క్రమణ కాని, ప్రతిష్ట కాని, తృప్తిని కాని, పునరావృత్తి ప్రతిపక్షంలోకంలో కాని నీకు తెలియదు అంటూ రథం ఎక్కి వెళ్ళిపోయి జనక మహారాజు తమల్ని అతిక్రమించి అవమానపరిచాడని భావించి శ్వేతకేతు సోమశిష్కుడు రాజును తమతో బ్రహ్మవాదానికి రమ్మని సవాలు చేద్దాం, అందులో రాజు తన ముందు ఓడిపోతాడని. దీనికి యాజ్ఞవల్కుడు అంటారు, మనం బ్రాహ్మణులు, అతడు రాజు. మనమే జయిస్తే జాతి తక్కువ వాడు జయించిన వాళ్ళం అవుతాం. మనం అతడే జయిస్తే బ్రాహ్మణులు, రాజు జయించాలని లోకమంతా మనల్ని గేలి చేస్తుంది. కనుక ఆ మాట వద్దు, ఆలోచించద్దు అని సలహా. తర్వాత యాజ్ఞవల్కుడు రథమెక్కి జనకుడి దగ్గరకి వెళ్ళి ఎందుకు వచ్చావయ్యా అని అగ్నిహోత్రం గురించి తెలుసుకోవటానికే వచ్చానన్నాడు యాజ్ఞ. జనకుడు చెప్పడం మొదలుపెట్టి, మహర్షి, ఉదయం చేసి అగ్నిహోతాహుతులు అంతరిక్షాన్ని పోయి ఆహవనీయం చేస్తాయి. వాయువులు సమిధలుగా మరీచులను ఆహుతులుగా చేసి అంతరిక్షాన్ని తృప్తి చెందించి స్వర్గానికి పోతాయి. అక్కడే ఆహవనీయంగా ఆదిత్యుడి సమిధగా చంద్రుడి శుద్ధ ఆహుతిగా చేసి దివాని రోజుని తృప్తి చెందిస్తుంది. దివి నుండి భూమికి దిగి వచ్చి భూమిని ఆహవనీయ అగ్నిగా, అగ్నిని సమిధలుగా శుద్ధ ఆహుతులుగా చేసి భూమిని
తృప్తి చెందిస్తాయి. భూమి నుండి పురుషుణ్ణి అతడి నోటిని ఆహవనీయంగా, నాలుకను సమిధగా, అతడు తిన్న ఆహారాన్ని శుద్ధ ఆహూతిగా చేస్తాయి. ఈ విధంగా ముఖం మొదలైన ఆహవనీయ ఆదిత్య రూపం అని తెలిసిన పురుషుడి అగ్నిహోత్రం హుతమవుతుంది. అక్కడ నుంచి స్త్రీలో ప్రవేశించి ఆమె ఉపస్థను ఆహవనీయంగా, దారకాల సమిధలుగా, శుక్రాన్ని ఆహుతిగా చేసి స్త్రీని తృప్తి చెందిస్తాయి. కారణం, ప్రజాపతి వీటి చేతనే ప్రజలను భరిస్తాడు కనుక. ఇది తెలిసిన విద్వాంసుడు మిథునాన్ని పొందుతాడు, అంటే ప్రియను కలుస్తాడు. అతడి అగ్నిహోత్రం హుతం అవుతుంది. అప్పుడు స్త్రీలో పుత్రుడు పుడతాడు. ఈ పుట్టినవాడే మళ్ళీ పుట్టే లోకం. అగ్నిహోత్రం అంటే అదిరా నయన, ఇంతకంటే ఏం కాదు అని చెప్పగా యాజ్ఞవల్కుడు చాలా సంతోషి జనక మహారాజుని అభినందించి వరం అడగమని రాజునే అడిగాడు. ఏమడిగాడు అడగడు రేపు 11వ భాగంలో తెలుసు.